International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎన్నికల పోటీ చేస్తుంటే సింగిల్గా బరిలోకి దిగుతోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కానీ నియోజకవర్గాల్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం నెల్లిమర్ల. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎవరిని బరిలోకి దించుతుంది ఏ పార్టీ అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ వైసీపీ బరిలోకి దించుతోంది అప్పలనాయుడిని, అలాగే జనసేన బరిలోకి దించుతోంది లోకం మాధవిని. అవును, ఇక్కడ వైసీపీ బరిలోకి దించుతుంది బి అప్పలనాయుడిని, అలాగే జనసేన బరిలోకి దించుతోంది లోకం మాధవిని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు బి అప్పలనాయుడు. ఒకసారి ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే రంగస్థల కళాకారుడు. 2000 నుంచి 2009 మధ్య జిల్లా చైర్పర్సన్గా పనిచేశారు అప్పలనాయుడు. ఇక అలాగే దీంతో పాటు 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. 2014లో మళ్ళీ పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూసిన పరిస్థితి. 2015లో వైసీపీలో చేరారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పలనాయుడు. ఇది అప్పలనాయుడికి సంబంధించిన ప్రొఫైల్. ఇక జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు లోకం మాధవి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత, విదేశాల్లో చదువుకున్నారు. విజయనగరంలో సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పారు లోకం మాధవి. ఇంకా ప్రొఫైల్ చూస్తే కనుక ఇక్కడ 2019లో జనసేన తరపున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్తూ ఉంటారు లోకం మాధవికి సంబంధించి. ఎస్, ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ చూసాం. ఒక్కసారి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక విజయనగరం లోక్సభ స్థానంలో భాగం నెల్లిమర్ల నియోజకవర్గం. నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఎటువంటి అంశాల ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత ఓట్ షేర్ ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 40% ఓట్ షేర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 20%, తెలగ సామాజిక వర్గానికి సంబంధించి 10% ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, ఎవరికి ఎటువంటి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇటు వైసీపీ బరిలోకి దించింది అప్పలనాయుడిని, జనసేన బరిలోకి దించింది మాధవిని. ఇక్కడ పార్టీలకు సంబంధించిన వ్యూహాలు ఏంటి, అభ్యర్థులు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎవరికి ఎటువంటి అంశం కలిసి వచ్చేలా అక్కడ అంటే ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు అని చెప్పి డిస్కషన్ జరుగుతోంది, ఎవరికి సంబంధించి అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి డిస్కషన్ జరుగుతోంది. రాజేష్, ఎస్ సచిన్, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఈ రోజు మాత్రం వైసీపీ నుంచి అయితే మాత్రం ఈ రోజు ఇక్కడ అప్పలనాయుడు క్యాండిడేట్ అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఈయనకైతే ఇంతకు మునిపే ఆల్రెడీ రాజకీయ నేపథ్యం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఈయనైతే మాత్రం తమ దాని శైలిలో ప్రజలు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే జనసేన అభ్యర్థి మాత్రం ఉమ్మడి పార్టీ తరఫున అయితే జనసేనకైతే ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ లోకం మాధవి అయితే మాత్రం తమదైన శైలిలో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కొంత టీడీపీలో అయితే మాత్రం మొన్నటి వరకు అసంతృప్తి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం కొంత ఇదంతా సర్దుమురిగినట్టు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో లోకం మాధవి అనే వ్యక్తి అయితే మాత్రం ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతేనేమి, అలాగే మరోవైపు అక్కడ ఉన్నటువంటి యువతకైతేనేమి ప్రధానంగా పెద్దపీట వేసి వాళ్ళకంటూ ఒక స్థిరమైన ఆవాసం అయితేనేమి, మరోవైపు చూసుకుంటే అదే విధంగా చూసుకుంటే వాళ్ళ నిరుద్యోగ సమస్యను అయితేనేమి పారదోళన ఆలోచనతో సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం ఆ ప్రాంతంలో పెట్టడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ ఈ రాజకీయంగా చూసుకుంటే ఇవన్నీ లబ్ధి కోసం చేశారని మాత్రం ముందు నుంచి వచ్చిన పోకడం. ప్రధానంగా చూసుకుంటే ఈవిడ ఎంతకు ముందు 2019లోనే జనసేన తరపున అయితే పోటీ చేయడం జరిగింది. అప్పుడు పోటీ చేసి ఓటమి పాలవడం అయితే జరిగింది. అదే విధంగా మళ్ళీ ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఈరోజు చూసుకుంటే దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి టికెట్ మాత్రం ఈ రోజు ఇక్కడ నెల్లిమర్ల అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా మరోవైపు చూసుకుంటే ఈ అప్పలనాయుడు అనే వ్యక్తి మాత్రం బొత్స ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో బొత్స
అనుచరులు అయితేనేమి, వాళ్ళ ఫ్యామిలీ అనుచరులు అయితేనేమి అంతా కూడా ఎక్కడైతే ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటాం అని అయితే మన వైసీపీ డంకా బనాయించి అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. లోకం మాధవి జనసేన నుంచి బరిలోకి దిగుతుంటే వైసీపీ నుంచి అప్పలనాయుడు బరిలోకి దిగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్న అంశానికి సంబంధించి జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.